సో, సాక్ష్యంలోకి వస్తే చిన్నప్పటి నుంచి ఇక్కడే మొగలరాజపురంలో పుట్టటం, మొగలరాజపురంలోనే పెరగటం. మొగలరాజపురం కొండ మీద సిఎస్ఐ చర్చ్ ఉంటుంది కదా! ఆ చర్చ్ దగ్గర మా ఇల్లు. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళు బయట ఎవరితోనూ ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు. చుట్టుపక్కలంతా మంచిగా ఉండరు. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఈళ్ళ మీద ఉంటది. పాడైపోతారు. అలా 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 పెంచారనమాట. అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు ఎందుకు పంపించలేదని. పెద్దయ్యే కొద్దికి చుట్టుపక్కల చూస్తే ఆహ్, అట్లానే ఉండేది పరిస్థితి. పిల్లలు స్కూలు మధ్యలో డ్రాప్ అయిపోవటం, వాళ్ళు స్కూలుకెళ్ళకుండా తర్వాత మళ్ళీ ఆహ్, గుంపు గుంపుగా కూడి అల్లర్లు ఇలా ఉండేదనమాట. అలా ఉండేసరికి మా పేరెంట్స్ చెప్పింది నిజమన్న ఫీలింగ్‌తో పెరగటం కూడా. ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి ఒక రకమైన క్రైస్తవ్యం అంటే ఒక రకమైన ద్వేషం. క్రిస్టియన్స్ అంటే అస్సల నచ్చబడిన ఆళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఆళ్ళని చూడటం ఒక చేదరింపుగా చూడటం అట్లా పెరిగాననమాట నేను. ఎంత మూర్ఖంగా అంటే అప్పుడు అది తెలీదు ఆ వయసులో. అసలు ఏంటి అనేది. దేవుడంటే తెలీదు. అసలు బైబిల్ అంటే ఏంటో తెలీదు. ఉండేది చర్చి పక్కనే. చర్చ్‌లో పాటలైతే వినిపిచ్చాయి. పొద్దున్నే తెల్లారుజామునే పాటలు పెట్టి లేపేవాళ్ళు కాబట్టి పాటలన్నీ వచ్చు. చర్చ్‌లో ఉన్న పాటలన్నీ వచ్చేసాయి గానీ దేవుడంటే తెలీదు. క్రైస్తవం అంటే కోపంతో అలాగుండేవాళ్ళం. అలాంటిది నన్ను మా నేను డిగ్రీ గుడ్లవల్లేరులో చదివేటప్పుడు మా కాలేజీలో ఒక క్రిస్టియన్ అమ్మాయి అనమాట మా క్లాస్‌మేటు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్సు, వాళ్ళ కుటుంబం నాకు పరిచయం అవ్వటం. వాళ్ళ కుటుంబాన్ని చూసి ఇది క్రిస్టియన్స్‌లో ఇట్లా కూడా ఉంటారా? అది మొదట అభిప్రాయం. నాకు క్రైస్తవం మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చటానికి దోహదపడిన కుటుంబం అనమాట అది. ఆ తర్వాత ఆ కుటుంబంతో పరిచయం పెరిగిన తర్వాత అసలు ఇదే క్రిస్టియానిటీ అంటే, అంటే బిలీవర్స్ అనేవోళ్ళు ఇలాగుండాలి. మనం బయట చూసేదేంటంటే బై బర్త్ క్రిస్టియన్స్ లేతే ఎవరైతే దేవుని గురించి ఎరగక ఆ క్రిస్టియానిటీలో పుట్టి పెరిగిన వాళ్ళున్నారు. సో, 2 రకాల క్రైస్తవులుంటారని జెప్పి అప్పుడు తెలిసింది. సో, ఇది నేనెందుకు జెప్తున్నానంటే నా సాక్ష్యం ఆహ్, మనలో చాలామంది యవ్వనస్తులున్నారు. ఆహ్, మనం బయటికెళ్ళి సువార్త ప్రకటించి జనాల్ని దేవుని గురించి చెప్పడం ఒకటి. మన ప్రవర్తన ద్వారా మన రోజువారీ మనం ఎలా జీవిస్తున్నామో దాని ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచొచ్చు. అది మీరు తెలుసుకోవాలని జెప్పి చెప్తున్నానన్నమాట. ఎందుకంటే ఆ కుటుంబం అలా ఉండకపోతే నా పర్సెప్షన్ చేంజ్ అయ్యేది కాదు. క్రైస్తవులంటే ఇలానే ఉంటారు అన్న పర్సెప్షన్‌లోనే ఉండేవాడిని నేను. ఇప్పుడు బయట మీరు చూస్తే 90% హిందువులుకి క్రైస్తవులంటే అలానే తెలుసు. క్రైస్తవులంటే ఈళ్ళకేదో బయట నుంచి ఎక్కడి నుంచో డబ్బులొస్తాయి. ఆళ్ళేం పని చేయవసరం లేదు. ఆళ్ళు చూసుకుంటారు బయట నుంచి వచ్చి అదే తెలుసు. అసలు బయట నుంచి డబ్బులొస్తున్నాయన్న కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. అది మనం చెప్పినా ఆళ్ళకి అర్థం కాదు. అట్లాంటి విషయాలు మనం చెప్పవసరం లేదు గానీ, మన ప్రవర్తన 10 మందికి సహాయపడటం. మనకున్న దాంట్లో సహాయపడటం. ప్రేమగా ఉండటం చుట్టుపక్కలోళ్ళతో. మనం మన నడవడికను ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉంటారు మన చుట్టుపక్కన ఉన్నోళ్ళు. దాన్ని బట్టి మనం దేవుడిని మహిమపరిస్తే దానికి మించిన సేవ ఉండదన్న నా అభిప్రాయం. అది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. సో, అలా వాళ్ళ దగ్గర నుంచి ఆ పర్సెప్షన్ చేంజ్ అయింది గానీ, చేంజ్ అయినంత మాత్రాన నేను దేవుడిని తెలుసుకోవాలి అలా ఏం అనుకోలే. ఓకే. ఇలా కూడా ఉంటారనుకున్నాను. నా రోజువారీ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అది కాలేజీలకొచ్చేసరికి. కాలేజ్ అయిపోయింది. డిగ్రీ, పీజీ, ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ చేసేటప్పుడు నాకున్న గోల్ ఒకటే. అవ్వంగానే జాబ్ చేయాలి. చాలా పూర్ ఫ్యామిలీ. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పీజీ చేయించే స్తోమత కూడా లేదు మా పేరెంట్స్‌కి. కానీ గొడవపడి అసలు పీజీ కూడా చేయకపోతే జాబ్ రాదని చెప్పి ఆళ్ళతో గొడవపడి అవ్వంగానే జాబ్ తెచ్చుకుంటాను. మిమ్మల్ని అందరినీ నేనే కాపాడతాను. ఇట్లా 4, 5 కబుర్లు చెప్పి జాయిన్ అయ్యాను పీజీలో. కానీ పీజీ అవ్వంగానే జాబ్ రాట్లా. ఎందుకో తెలీదు. మంచిగా చదివేవాడిని. అన్నకు కూడా తెలుసు. కొట్టి మరీ చదివిచ్చారు. మంచిగా చదివేవాడిని. టాప్ 10లో ఉండేవాడిని. పీజీలో చెప్పాను కదా! ఇదే గోల్ అని. సో, ఆ గోల్ కోసం ఏం చేస్తామంటే ప్రతి శనివారం గుడికెళ్ళిపోయేవాడిని. గుడికెళ్ళి ఇదే ఒకటే కోరిక. అవ్వంగానే జాబ్ రావాలి. ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. అలాగుండేది. పీజీ అయిపోయింది. జాబ్ రాట్లేదు. ఎవరో చెప్పారు ఇలాగా సాఫ్ట్‌వేర్ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తదంటే, అది కూడా నేర్చుకున్నా. దానికి కూడా మళ్ళీ పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని హైదరాబాద్ ఎళ్లి నేర్చుకున్నా. అది నేర్చుకున్నా కూడా జాబ్ రాట్లా. ఏం చేయాలో తెలీదు. జాబ్ కోసం ప్రయత్నిస్తా ఉన్నాం. బెంగుళూరులో ఉంటాయి జాబ్స్ మంచిగా ఎక్కువ కంపెనీలున్నాయి గదా!
అక్కడ ఉంటాయి అంటే అప్పుడు బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ట్రయల్స్. మీరు మీరు అబ్జర్వ్ చేస్తే పీజీ అవ్వంగానే జాబ్ చేస్తానని చెప్పింది నేను. పీజీ అయిపోయింది. కోర్స్ నేర్చుకోవడానికి మళ్ళీ డబ్బులు తీసుకున్నాను. అది అయిపోయింది. జాబ్ సెర్చ్ కోసం బెంగళూరు వెళ్ళాను. అక్కడ ఉంటున్నాను. నన్ను పోషిస్తూనే ఉన్నారు పేరెంట్స్. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మీ. ఎంతో ఒత్తిడి అనమాట. త్వరగా రావాలి జాబు. పేరెంట్స్కి ఇబ్బందిగా ఉంది. ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళు ఏంటన్నా జాబ్ ఏమైనా వచ్చిందా, ఇంటర్వ్యూలకి ఏమైనా వెళ్ళా. ఈ ఈ ప్రశ్నలు టీనేజర్స్ ఎవరైతే ఆ జాబ్ సెర్చ్లో ఉన్నారో చాలా రిలేట్ చేసుకుంటారు ఇప్పుడు నేను చెప్పేది. ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు మరి అప్పుడు ఏం చేస్తాం, ఇంకెక్కువ భక్తి. శనివారం, ఆదివారం, సోమవారం ఖాళీ దొరికినప్పుడల్లా గుడికి వెళ్ళడం, ఇలానే చేసేవాళ్ళం. దేవుడు ఉన్నాడని నమ్మకం. మనకు తెలిసిన దేవుడు లాలే కాబట్టి వెళ్ళేవాళ్ళం గుళ్ళకి. భయంకరంగా పూజించేవాడిని, చాలా భక్తిగా అలా ఉండేవాడిని. ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నా జాబ్ రావట్లేదు, అర్థం కావట్లేదు. అప్పుడు నాకు డిగ్రీలో ఉన్న ఒక ఫ్రెండ్ ఒక ఆయన నాకు చెప్పాడనమాట. ఆయన క్రిస్టియన్. నువ్వు చాలా మంది గుళ్ళకి వెళ్తున్నావు కదా, జీసస్ని కూడా నమ్ము, జీసస్కి కూడా ప్రేయర్ చేసుకో, జీసస్ ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్, నువ్వు ప్రేయర్ చేసుకుంటే నీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్. ఇంతగా ఛాన్స్ దొరికితే మనకు చెప్పేస్తారు, మనం మార్చేయాలని చూస్తారు. అదే ఫీలింగ్ ప్రతి ఒక్క హిందూకి అదే ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా అదే ఫీలింగ్. పట్టించుకోలే. విన్నాను, అక్కడ విత్తనం పడింది హృదయంలో, పట్టించుకోలేదు. వెళ్ళిపోయా రూమ్కి. గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. కొన్ని మంచిగా చేస్తున్నాం, కొన్ని మంచిగా చేయలేకపోతున్నాం. జాబ్ రావట్లేదు, ప్రెషర్ పెరుగుతుంది. ఒక ఇంటర్వ్యూ అయితే ఆల్మోస్ట్ చాలా బాగా చేశాను, వచ్చేసింది జాబ్ అనుకున్నాను. వాళ్ళు లాస్ట్లో లేదు, మీరు చెప్పిన సమాధానాలు మాకు సాటిస్ఫాక్టరీగా లేవు, మీరు ఇంకొంచెం ట్రై చేయాలి అని చెప్పి పెట్టేసరికి మొత్తం ఒక్కసారిగా కుంగబడిపోయాను అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఫ్రస్ట్రేషను, ఆల్మోస్ట్ డిప్రెషన్లో ఉన్నట్టున్న ఆ టైంలో నేను. అప్పుడు నాకు ఆయన చెప్పిన విషయాలు గుర్తొచ్చినాయి. అంటే దేవుడు విరిచాడు ఆ టైంకి. మనకి మన సొంత తెలివితేటలు ఉంటాయి కదా, మనం చేయగలము. అట్లా కాకుండా వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్ కంప్లీట్లీ. నా దగ్గర నా చేతుల్లో ఏమీ లేదు, నేనేం చేయలేను, అంతా నువ్వే. ఆ పొజిషన్స్కి వస్తే తప్ప మన మన పర్సెప్షన్స్ దాటి, మనకున్న జ్ఞానాన్ని దాటి దేవుణ్ణి చూడలేం మనం. అక్కడ దాకా వెళ్తే తప్ప. లేకపోతే మనలో ఉన్న సాటానిక్ పవరు కమ్మేస్తుంది అనమాట. మన నువ్వు చేయగలవు, నీకు ఆ సత్తా ఉంది, నువ్వేమేమి చేయగలవు. అక్కడి నుంచి కొంచెం సహాయం తీసుకుంటే చేయగలవు, వచ్చేస్తుంది నీకు. కొంచెం సహాయం అక్కడి నుంచి నీ చేతుల్లో ఏమీ లేదు, నువ్వు పూర్తిగా దేవుడికి అప్పగించుకుంటే తప్ప ఏమీ జరగదు అనే స్టేజ్కి వస్తాం అనమాట. ఆ స్టేజ్కి వచ్చి ఏ దేవుడైతే ఏంటి, నాకు జాబ్ రావడం ఇంపార్టెంట్. జాబ్ వస్తే అంటే ఇప్పుడు మీకు అంత ముందర చెప్పా, క్రైస్తవ్యం మీద ఎంత ద్వేషం ఉండేది, క్రీస్తు మీద ఎంత ద్వేషం ఉండేది. అక్కడి నుంచి ఏ దేవుడైతే ఏంటి అక్కడికి వచ్చాం అన్నమాట. వచ్చి నాకు తెలీదు ఎలా ప్రేయర్ చేయాలో తెలియదు. కాకపోతే చూస్తూ ఉంటాం కదా చర్చిలో, సినిమాల్లో మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేయటం. అదే ఆ జ్ఞానంతోనే మోకాళ్ళ మీద ఉండి ఏం చేయాలో తెలియదు మాకంటే. అక్కడ పూజల్లో మంత్రాలు అయ్యాను ఉంటే ఇక్కడ ఏమైనా చదవాలి అట్లాంటివి ఏం తెలియదు. మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి ఏంటంటే, ఏం లేదు, ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతావో అలాగా నీ మనసులో ఉన్న బాధ మొత్తం చెప్పు, అలా చెప్పాడు ఆయన. సరే అని చెప్పి ఆయన మోకాళ్ళ మీద ఉండమని కూడా చెప్పలా. మోకాళ్ళ మీద ఉండమంటూ మనకి ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. చర్చిలో చూడటం, సినిమాల్లో చూడటం అలాగా. సో మోకాళ్ళ మీద ఉండి మాట్లాడటం మొదలుపెట్టాను. నాకు తెలియకుండానే నా ప్రార్థన అయ్యేసరికి కళ్ళ నిండా నీళ్ళు, మొత్తం ఎప్పుడు ఏడవండి అసలు బడబడా కారిపి, నాకే అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నాను కూడా. ఒకసారి ప్రార్థన అయ్యేసరికి ఆ ప్రెషర్ మొత్తం పోయింది. ఇంట్లో వాళ్ళ నుంచి ఫోన్ వస్తే భయపడటం, ఇంటర్వ్యూ అంటే భయపడటం, చదవటం అంటే భయపడటం, రిజల్ట్స్ వస్తాయి అంటే అసలు మొత్తం అదంతా పోయింది. చాలా ప్రశాంతంగా. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫీలింగ్ అనమాట. మీకు ఎవరికన్నా ప్రెషర్లోంచి బయటకు వచ్చిన తర్వాత, ఒక ఇబ్బందిలోంచి, ఒక కష్టంలోంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో మొత్తం చాలా లైట్గా, అదొక రకమైన ధైర్యం ఇప్పుడు వస్తుంది నాకు. అంటే జాబ్ వచ్చినా రాకపోయినా దేవుడు ఉన్నాడు. ఆ ధైర్యం ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు. మనం చదువుకుంటే తెలుస్తుంది, బైబిల్ చదివితేనే తెలుస్తుంది. లేదా చర్చికి వచ్చి అన్నోళ్ళు చెప్పేది విని బైబిల్ చదువుకుంటుంటేనే మన జీవితంలో జరిగింది. అంటే దేవుడు
మనకు తెలియకుండానే ఎప్పటి నుంచో ఆయన ప్రణాళికల్లో మనల్ని ఉంచాడు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తాయి ఆ డాట్స్ అన్నీ. ఇప్పుడు అన్నతో పరిచయం స్కూల్లో. అంతకు ముందల చుట్టుపక్కల ఉన్న క్రిస్టియన్స్‌లో గూడా 1, 2 సందర్భాలు అరే! భలే జరిగింది అన్న సందర్భాలున్నాయి చిన్నప్పుడియి. నేను దేవుడిని తెలుసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు అప్పటి నుంచి నన్ను చూస్తున్నాడా? దేవుడు అప్పటి నుంచి నేను అలా నన్ను పట్టుకొని ఉన్నాడా అని అర్థమైద్దనమాట. ఒక ఒక ఉదాహరణ చెప్తా. కొంచెం బయటికెళ్తున్నా సాక్ష్యంలోంచి. చిన్నప్పుడు అనమాట. స్కూల్‌లో మేబీ థర్డ్ క్లాస్ చదువుతున్నానో, సెకండ్ క్లాస్ చదువుతున్నానో. మాకు ఒక చెల్లుంది. చెల్లి అప్పుడు నాకన్నా వన్ క్లాస్ తక్కువ అనమాట. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. చెల్లికి బాగా జ్వరం వస్తే స్కూల్లో వాళ్ళు బాగా జ్వరం వచ్చేసింది ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పి నన్ను ఇంటికి పంపించారు. అమ్మకి తెలీదు జ్వరం వచ్చిందని. ఇంట్లో అమ్మ లేదు, అప్పుడేదో బయటికి వెళ్ళింది. చుట్టుపక్కల అంతా క్రిస్టియన్సే మా ఇంటి పక్కన. అయితే మా ఇంటి పక్కన క్రిస్టియన్స్ కూర్చొని మధ్యాహ్నం పూట కూర్చొని ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అవి కనిపించవు మనకి. ఇప్పుడు మనకి ఎక్కడ ఏ ఇంట్లోనూ మధ్యాహ్నం అవ్వగానే లేడీస్ ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థనలు చేసుకోవడం కనిపించదు. అప్పుడులోదనమాట అది. అప్పుడు వాళ్ళు కూర్చొని మేము ఇంటికి వెళ్తుంటే చెల్లి ఏడుస్తూ ఉంది, చెల్లిని తీసుకెళ్తున్నా, కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇలా తలుపు తీసి ఉంటుంది కదా, రోడ్డు మీద మేము అలా వెళ్తుంటే చూశారు. వాళ్ళేంటి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా ఆ టైంకి. మేము ఎప్పుడు సాయంత్రం వచ్చేవాళ్ళం స్కూల్ నుంచి, ఇప్పుడు వచ్చేస్తున్నారేంటి పిల్లలు అని చెప్పి, ఏం బాబు ఏమైంది ఏంటి ఇప్పుడు వస్తున్నారు ఏంటంటే, చెల్లికి జ్వరం అంటే వచ్చి కూర్చోండి, మీ అమ్మ లేదు బయటకు వెళ్ళిందంటే అక్కడ కూర్చున్నాం. వాళ్ళు ప్రార్థనలు చేస్తా చెల్లికి జ్వరం అనేసరికి చెల్లి గురించి కూడా ప్రార్థన చేశారు. ప్రార్థనలో ఒక అరగంటలో జ్వరం తగ్గిపోయింది, ఆడుకుంటుంది. అది నేను అప్పుడు గమనించి ఎలాగ తగ్గిపోయింది. మామూలుగా మనకు ఆ టైంలో జ్వరం అంటే ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మెడిసిన్ వేయాలి, మెడిసిన్ వేసి కాసేపు రెస్ట్ తీసుకుంటే అప్పుడు తగ్గుద్ది. అది మనకు అప్పుడు ఉన్న అండర్స్టాండింగ్ ఆ వయసులో. అలాంటిది ప్రార్థన చేశారు. ప్రార్థన చేయంగానే అంత జ్వరం నుండి అసలు నడవడానికి కూడా ఓపిక లేని పిల్ల లెగిసి ఆడుకుంటుంది. అది ఉంది మనసులో. ఆ తర్వాత మర్చిపోయాం. అది థాట్స్లోంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్లాంటివి కనిపించినప్పుడు దేవుడు నన్ను చిన్నప్పటి నుంచి పట్టుకునే ఉన్నాడు. నాకు తెలియలేదు అది. నాకు తెలిసేసరికి నా యవ్వనం దాటిపోయింది. నేను జాబ్ చేసే టైంలో తెలుసుకున్నాను నేను. కొంచెం బాధపడినా కానీ చాలా ఆనందించాను. దేవుడు నన్ను చిన్నప్పటి నుంచి పట్టుకునే ఉన్నాడు అని చెప్పి. ఎందుకు బాధపడ్డానంటే ముందలు తెలియలేదు దేవుడు నాకు. యవ్వన కాలంలో సమయాన్ని వృధా చేశాను నేను. నాకు తెలియలేదు దేవుడు. సండే స్కూల్ అంటే ఏంటో తెలియదు. అలా పెరిగాను. ఆ బాధలో ఉన్నాను. ఇప్పుడున్న మీరు ఎవరైతే చిన్నప్పటి నుంచి సంఘానికి వస్తున్నారో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మీరు. బాధాకరమైన విషయం ఏంటంటే అసలు మనకి ఇప్పుడు ఒకప్పుడు టీవీ చూడకూడదు, టీవీ చూస్తే పాపం, సినిమాలకు వెళ్ళకూడదు, సినిమాలకు వెళ్తే పాపం అని మనం చర్చ్లో ఎవరన్నా చెప్తుంటే వినేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎవరు చెప్పట్లేదు. ఫోన్ చూడొద్దు, ఫోన్ చూస్తే పాపం. పాపం అని కూడా చెప్పట్లేదు కానీ ఫోన్ తగ్గించండి అంటారు. ఎందుకంటే ఫోన్ ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ ఉపయోగకరమైన వాటికి కాకుండా ఒక్కసారి యూట్యూబ్ తీసి ఇట్లా అంటూ ఉంటుంటే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అయిపోద్ది. 4 గంటలు చూస్తూనే ఉంటాం యూట్యూబ్ షార్ట్స్. 4 గంటల సమయాన్ని వృధా చేస్తాం ఆ రోజు. అలా ఉండొద్దు మీరు దయచేసి. ఆలోచించుకోవాలి. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నాం. ఇదంతా మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే December 31 నైట్ సాక్ష్యం ఇవ్వాలన్నప్పుడు ఈ పాత సంవత్సరం మనం ఏం చేసామంటే చెప్పుకోవటానికి ఏముండదు సాక్ష్యం. ఎతుక్కోవాలి మనం సాక్ష్యం చెప్పుకోవటానికి. మనం ఎలా చెప్పాలి సాక్ష్యం. ఎందుకంటే మనం చేసింది సాక్ష్యం కింద చెప్తే మనకే తెలుస్తుంది అది సాక్ష్యం కాదు అని. మనకి నామోషి వస్తుంది అనమాట. ఎతుక్కోవాలి ఏం చేసాం. ఇప్పుడు దేవుణ్ణి మహింపరచాలంటే మనం సాక్ష్యం చెప్పి ఏం చేసామో ఎతుక్కోవాలి పరిస్థితి వస్తుంది. అలా చూసుకోవద్దు. January 1 నుంచే మిమ్మల్ని మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండండి. 1 మంత్ అయిపోయింది ఏం చేసాం, 2 మంత్స్ అయిపోయింది ఏం చేసాం, వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండండి. అప్పుడు కంపల్సరీ దేవుడి కొరకు 31st నైట్ వచ్చినరికి ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది మీకు. ఒక్కరికి చెప్పినా చాలు. దేవుని గురించి ఒక్కళ్ళకి చెప్పినా చాలు. మీరు చెప్పకపోయినా మీ ప్రవర్తన బట్టి ఎవరన్నా తెలుసుకున్నా దేవునికి మహిమ. అలా ప్రవర్తిద్దాం. అలాగ ఉండండి. అలా ఉంటే చాలు. సో సాక్ష్యం టైం తీసేసుకుంటుంది. అయితే దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రియల్ స్ట్రగుల్ స్టార్ట్స్. మా ఇంట్లో నేను ఒక్కడినే. మా అమ్మ భయంకరమైన భక్తురాలు. వాళ్ళకి అంటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత జాబ్ వచ్చిందని చాలా పెద్దది, కొంచెం కట్ చేస్తున్న టైం లేదని చెప్పి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో తెలిసింది దేవుణ్ణి తెలుసుకుంటున్నానని చెప్పి.
మా అమ్మ బాగా బాధపడింది, కొట్టింది. ఆ వయసులో కూడా తన్నులు తిన్నా నేను. కొట్టింది. అయినా స్ట్రాంగ్‌గా ఉన్నాం కాబట్టి దేవుళ్ళో ఆహ్, ఏమీ చేయలేకపోయారు. బాప్టిజం తీసుకోవద్దన్నారు. బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్న రోజైతే చెప్పే తీసుకుందాం అన్న థాట్‌లో చెప్పాను. చెప్తే బాప్టిజం తీసుకుంటే సూసైడ్ చేసుకుంటా అంది మా అమ్మ. అంటే నేను డ్రమాటిక్‌గా చెప్పట్లా. టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్‌గా చెప్తెళ్తున్నాను. డ్రమాటిక్‌గా అయితే ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో. భయం చచ్చిపోద్దా? నిజంగానే సూసైడ్ చేసుకుంటదా? ఆ భయంతో చర్చికెళ్ళిపోయి అక్కడ హైదరాబాద్‌లో జోబ్దాస్ అన్న సంఘం. మీకు తెలిసే ఉంటుంది జోబ్దాస్ అన్న. జోబ్దాస్ అన్న సంఘం అనమాట. అక్కడికెళ్ళామండి. ఆహ్, ప్రేయర్ చేసుకున్నాను. ఆహ్, ఏదైతే అదయింది. దేవుడి మీద భారమేసి బాప్టిజం తీసుకున్నాను. అమ్మకేం అవ్వలేదు. సూసైడ్ చేసుకోలేదు. బానే ఉంది. తర్వాత అక్కడ 2 సాక్ష్యాలు నా జీవితాన్ని మార్చినియి. జోబ్దాస్ అన్న సంఘంలో 2 సాక్ష్యాలు. ఒకటేంటంటే, ఒక బ్రదరు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు. జాబ్ ట్రాన్స్‌ఫర్ అయ్యి. ఎళ్తా ఆయన సాక్ష్యం పంచుకున్నాడు. ఇది నేను దేవుడిని తెలుసుకున్న కొత్తలో అనమాట. దేవుడిని తెలుసుకున్న 2, 3 వారాలు. అంటే దేవుడిని తెలుసుకున్న 2, 3 వారాలు కాదు. దేవుడిని తెలుసుకున్న తర్వాత సంఘానికి వెళ్తున్న 2, 3 వారాలు. దేవుడిని బెంగుళూరులో తెలుసుకున్నాను. అక్కడి నుంచి జాబ్ రావట్లేదని చెప్పి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్‌లో ఏదో చిన్న జాబ్ ఏదో వచ్చింది. జాబ్‌కెళ్తా సంఘానికెళ్తున్నాం. ఆ టైంలో అనమాట. అప్పుడు అన్న చెప్పిందేంటంటే 4000 జీతం వచ్చే జాబు, గవర్నమెంట్ జాబు. అది వదిలేసుకొని అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. 40,000 జీతం వచ్చే జాబు బెంగుళూరులో. దానికెళ్తున్నాను. ఈ 4000 నుంచి 40,000 ఎందుకొచ్చిందంటే, నేను దేవుడు టైట్ గురించి చెప్పింది నేను బలంగా నమ్మాను. నా దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా నేను దేవునికి నా 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 నేను ఇవ్వాల్సింది ఇచ్చాను. అందుకనే నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు అని ఆయన చెప్పి బెంగుళూరు వెళ్ళిపోయాడు ఆయన. ఆయన పేరు జోసెఫ్. మీకు తెలిసే ఉంటుంది. బ్రదర్ జోసెఫ్ అనమాట. బెంగుళూరు సంఘంలో ఉంటాడు ఆయన ఇప్పుడు. అప్పుడు ఆయన గురించి నాకు తెలియదు. ఆయన సాక్ష్యం ఒకటే గుర్తుంది. తర్వాత నేను మళ్ళీ జాబ్ పని మీద బెంగుళూరు వెళ్ళినప్పుడు, సంఘంకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన పరిచయం ఓహ్! ఈ అన్నే కదా అప్పుడు సాక్ష్యం చెప్పింది. అలాగుండేది. ఆ సాక్ష్యం అప్పుడు నాకు తెలిసింది. ఓహో! దేవుడిని నమ్ముకుంటే టైత్ ఇవ్వాలి. దేవుడిని నమ్ముకుంటే నేను నా వంతుగా మన డబ్బులు దేవుడికి అవసరం లేదు. మీరు కరెక్ట్‌గా దేవుడు చెప్పిన మాటలేంటే, మన డబ్బులు దేవుడికి అవసరం లేదు. మనం ఇవ్వాల్సిన దేవుడికి అవసరం లేదు. కానీ మనకి మనం ఒక డిసిప్లిన్‌లో ఉండాలి. మ మ మనకి దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాన్ని మనం దాన్నేమన్నారంటే మిస్‌యూజ్ చేయకూడదు. కొంచెం తెలుగు తప్పుతుంది. తెలుగు మాట్లాడటం చాలా తక్కువైపోయింది ఈ మధ్య కాబట్టి తెలుగు కరెక్ట్ వర్డ్స్ రావట్లేదు. మిస్‌యూజ్ చేయకూడదనమాట. ఆయన మనకిచ్చిన శ్వాసాన్ని మిస్‌యూజ్ చేయకూడదు. ఒక డిసిప్లిన్‌లో వెళ్ళాలి అంటే మనం అలా చేస్తూ ఉండాలి. అది విన్న తర్వాత నేను అప్పుడు జాయిన్ అయింది 2,500కి శాలరీకి. వితిన్ 1 ఇయర్‌లో 25,000 అయింది నాది శాలరీ. సాక్ష్యం డీటెయిల్‌లోకి వెళ్తే మొత్తం క్లియర్‌గా ఉంటుంది కానీ అదొక సాక్ష్యం. ఆ తర్వాత దేవుడిని నమ్ముకున్నాను నేను ఇంట్లో తెలిసింది. బాప్టిజం అని తెలిసింది. తర్వాత ఇప్పుడు పెళ్లి టైం. నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ తర్వాత పెళ్లి వయసొచ్చింది. జాబ్ చేస్తున్నాము. ఈ మధ్యలో ఇంకోటుందనమాట. "నువ్వేదో పిచ్చి జాబ్ చేస్తున్నావు. మేమెంతో కష్టపడి నీకు పీజీ చదివించమంటే పీజీ చదివించాము. పీజీ కాదు సాఫ్ట్‌వేర్‌లో చేస్తే సాఫ్ట్‌వేర్స్‌కి నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తదంటే డబ్బులు బంగారం తాకట్టు పెట్టి మరీ చదివిచ్చాము. నువ్వేదో పిచ్చి జాబ్ చేస్తా నాకు యేసుక్రీస్తు జాబ్ ఇచ్చాడు. అందుకే మారిపోయాయి అన్నీ చెప్తున్నావు. యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే నీకు సాఫ్ట్‌వేర్ జాబ్ రావాలి. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి నేను నమ్ముతాను" అంది మా అమ్మ. అప్పటి నుంచి సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ప్రేయర్ చేయటం మొదలెట్టా. ఎందుకంటే జాబ్ రావడం కోసం కాదు. మా అమ్మ మనసులో దేవుడి గురించి ఒక విత్తనం వెళ్ళాలి. అవును ప్రేయర్ చేస్తే సాఫ్ట్‌వేర్ జాబ్ చెప్పింది కదా! సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముతాను అని చెప్పి. అందుకని చెప్పి ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన రీతిగా ఎంతో ఆశ్చర్యకరంగా సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా వచ్చింది. ప్రేయర్ చేసిన ఒక 6, 7 మంత్స్‌కి సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా వచ్చింది. అమ్మ అయితే ఒప్పుకోలేదు కానీ జాబ్ అయితే వచ్చింది. జాబ్ వచ్చింది. ఆవిడ ఇంకా ఇప్పటికి కూడా హిందుయే. ఆవిడ గురించి ఇంకా ప్రేయర్ చేస్తూ ఉంటాం మేము. దేవుడు పట్టుకుంటాడు ఎప్పుడైనా. ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. బట్ అయితే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. బెంగుళూరు వెళ్ళిపోయాము. సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం బెంగుళూరు వెళ్ళాము. బెంగుళూరులో జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మ్యారేజ్ చేయాలి. దానికి కూడా ఇంకో సాక్ష్యం. అది కూడా హైదరాబాదు జోబ్దాస్ అన్న సంఘంలోనే. ఒక ముస్లిం అక్క దేవుణ్ణి తెలుసుకుంది అక్కడ. సీక్రెట్‌గా వచ్చేది సంఘానికి. కూర్చునేది, వెళ్ళిపోయేది సీక్రెట్‌గా. తనకు కూడా పెళ్లి వయసు వచ్చింది. చూస్తున్నారు ఇంట్లో సంబంధాలు. ముస్లిమ్స్ అబ్బాయిని చూస్తున్నారు.
ఆవిడకి ముస్లింని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ప్రార్థన చేస్తుంది. ఆవిడిచ్చిన సాక్ష్యం నేను చెప్తున్నాను అనమాట నేను. ఆవిడ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయి వెళ్తా సాక్ష్యం ఇస్తుందనమాట. ఆవిడ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఆవిడకి ఎట్లా వచ్చిందంటే ఆ మ్యాచ్ సౌదీ అరేబియాలో ఎవరో అరబ్ ఆయన దేవుణ్ణి తెలుసుకొని, ఆయన కూడా అంతే ఇంట్లో తెలియదు వాళ్ళ ఇంట్లో. దేవుణ్ణి తెలుసుకొని ఆయన కూడా ఒక క్రిస్టియన్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్రేయర్ చేసుకుంటా. వాళ్ళిద్దరికీ ఎలా కనెక్ట్ అయిందో తెలియదు నాకు. చెప్పుంటుంది, నాకు గుర్తులేదు ప్రస్తుతానికి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈవిడ గురించి తెలిసి ఆయన ఇక్కడికి వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడి, కుటుంబీకులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు ముస్లిమ్స్ అనుకుంటున్నారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసుకొని ఆయన తీసుకెళ్తుంటే అక్క సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యం విని నాకు గూస్ బంప్స్ అనమాట. ఇలాగా రోమాలు నిక్కబడుతుంటాయి కదా, అలాగా ఇట్లా దేవుడు తలుచుకుంటే జరగంది ఏమీ లేదు అనేది మరొకసారి ప్రూవ్ చేశాడు దేవుడు. అది విని అసలు ఆ ప్రాబిలిటీ చూసారా? ఒక ముస్లిం అమ్మాయి దేవుణ్ణి తెలుసుకొని, ఎక్కడో ఉన్న ముస్లిం అబ్బాయి దేవుణ్ణి తెలుసుకొని, వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్ళి జరగటం, వాళ్ళిద్దరు వెళ్ళటం అనేది, అది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేయలేరు అట్లాంటిది. దేవుడు వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు. ఆ సాక్ష్యం విన్న తర్వాత నాకెందుకు పెళ్ళి కాదు అంటే, దీనికి ముందులో ఏంటంటే నాకు పెళ్లి చేద్దామని అన్నారు కానీ మా పేరెంట్స్ చేతులు ఎత్తేసారు. బాబు అసలు క్రిస్టియన్ మ్యారేజ్ ఎట్లా ఉంటుందో మాకు తెలియదు, ఎవరిని వెళ్ళి పెళ్ళికి అడగాల కూడా తెలియదు. ఏంటి మా అబ్బాయి ఇలాగ దేవుడిని తెలుసుకున్నాడు, ఎవరన్నా పిల్లన్న ఎవరిని అడగాల కూడా మాకు తెలియదు. నీ పెళ్లి సంబంధాలు చూడటం మాకు తెలియదు, మా వల్ల కాదు, నువ్వే చూసుకో. కానీ మాకు కొన్ని షరతులు ఉన్నాయి. మన క్యాస్ట్లోనే ఉండాలి, దేవుణ్ణి తెలుసుకున్నా తెలుసుకుపోయినా మాకు సంబంధం లేదు, మన క్యాస్ట్ అయి ఉండాలి, కట్నం ఇవ్వాలి, ఇట్లాగా ఒక 6-7 కండిషన్లు ఉన్నాయన్నమాట. వాళ్ళ కండిషన్లతో పాటు నాకు ఒక కండిషన్ ఉంది, చదువుకున్న అమ్మాయి ఉండాలి, ఉద్యోగం చేయగలిగిన అమ్మాయి ఉండాలి. ఇన్ని కండిషన్లు పెట్టి ప్రేయర్ చేస్తున్నాను, కరెక్టా కాదా అనుకునేవాడు నేను. ఈ సాక్ష్యం విన్న తర్వాత నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినా ప్రార్థన చేసి దేవుళ్ళలో విశ్వాసం ఉంటే అది దేవుడి చిత్తం అయితే జరుగుద్ది అని నాకు నమ్మకం వచ్చిందనమాట. అసలు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడానికి పేరెంట్స్ని ఒప్పించడానికి నాకు 1.5 year పట్టింది. నేను క్రిస్టియన్ మ్యారేజే చేసుకుంటాను. అంత ముందర చాలా చెప్పారు, ఎందుకు నువ్వు మారావు కదా, అలానే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని మార్చుకో, నువ్వు పెళ్ళైన తర్వాత మార్చుకో, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి ఇలాగా. తర్వాత అలానే లైట్గా అంటే చర్చికి వెళ్ళరు, దేవుణ్ణి తెలుసుకున్నారు, మన క్యాస్ట్ వాళ్ళే, వాళ్ళని చేసుకో, వాళ్ళకి తెలుసు, వాళ్ళు మన దేవుళ్ళ పటంతో పాటు వాళ్ళ జీసస్ పటం కూడా ఉంది అక్కడ, క్రిస్మస్కి స్టార్ పెడతారు వాళ్ళు. ఇలాగా నిజంగా చెప్తున్నా, ఇదేదో జోక్ కోసం కాదు, నా జీవితంలో జరిగినాయి, ఇలా వచ్చినాయి సంబంధాలు. ఎలాగంటే ₹1,00,000 ఇస్తాం కట్నం, 1,50,000 ఇస్తాం చుట్టాల్లోనే. అసలు మా అమ్మ ఇంకా లేదు మంచి సంబంధం, వాళ్ళు చర్చికి కూడా వెళ్తారంట. అసలు ఆ అమ్మాయి పేరు మేరీని, చిన్నప్పుడు ఒంట్లో బాగోపోతే వేలంగిరి మాత గుడికి వెళ్ళి మొక్కుకున్నారంట. సో నమ్మకం ఉంది వాళ్ళకి, చేసేసుకో అంటే. నువ్వు స్ట్రాంగ్గా దేవుళ్ళో లేకపోతే సాతాను ఎలా వాడుకుంటాడు నీ చుట్టుపక్కల వాళ్ళని. అప్పుడు కనుక నువ్వు టెంప్ట్ అయి ఉంటే నీ జీవితం వేరేగా ఉండేది. 1,50,000 కట్నం అప్పుడులో, అంటే 2011, 2010 ఆ టైంలో 1,50,000 కట్నం. ఇక్కడే కానూరు మెయిన్ రోడ్డు మీద 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది వాళ్ళకి. ఇవన్నీ అప్పుడు చెప్పినప్పుడు నువ్వు జస్ట్ జాబ్లో ఎంటర్ అయ్యావు, సెటిల్ అవ్వబోతున్నావు. దీస్ ఆర్ ఆల్ వెరీ ఎంటైసింగ్, ఎంట్రాపింగ్ థింగ్స్ అనమాట. నీకు నువ్వు దేవుళ్ళలో స్ట్రాంగ్గా లేకపోతే అవి తీసుకుంటే ఏముంది, సెటిల్ అయిపోవచ్చు కదా, కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా, పూర్ ఫ్యామిలీ. అట్లా కనుక ఆలోచించుంటే జీవితం ఇంకో రకంగా ఉండేది. ఎలా ఉండేదో నాకు తెలియదు. అట్లా లేకుండా ఉండటానికి అన్నలాగా, జోబ్దాస్ అన్నలాగా చాలామంది సపోర్ట్ చేశారు నాకు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అన్న దగ్గరికి, అన్న బుక్స్ ఏమన్నా చదవడానికి, క్రిస్టియన్ బుక్స్ ఏమన్నా చదవడానికి అన్న నన్ను అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. ఆంధ్ర హాస్పిటల్ అక్కడ, నాకు ఇప్పుడు ఆ పేరు కూడా తెలియదు, ఆ ఏరియా ఏంటో. అక్కడ క్రిస్టియన్ బుక్ స్టాల్ తీసుకెళ్ళి అన్న ఇన్ని బుక్స్ కొనిచ్చాడు. ఆ బుక్స్ అన్నీ చదువుకున్నాను నేను. అన్నకు గుర్తుందో లేదో తెలియదు కానీ నాకు గుర్తుంది, చదివిన. అంటే హతసాక్షులు, దేవుని గురించి, దేవుని స్ట్రాంగ్ బిలీవర్స్ ఎవరైతే మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళ బుక్స్ ఉంటాయి కదా, ఆటోబయోగ్రఫీసు లేకపోతే బయోగ్రఫీసు, అవన్నీ చదివి అసలు నాకైతే దేవుణ్ణి ఇంత లేటుగా ఎందుకు తెలుసుకున్నాను, ఎంత కోల్పోయాను, దేవుణ్ణి మహిమపరిచే సమయాన్ని ఎంత కోల్పోయానని చెప్పి బాధపడేవాడిని. మీరు ఆ హతసాక్షుల పుస్తకం కనుక చదివితే, ఆ
ఫస్ట్ 100 నుంచి తర్వాత 300 వరకు ఎంతమంది చనిపోయారు దేవుడి గురించి. ఎందుకు చనిపోయారు అసలు? వాళ్ళ జీవితం అంటే వాల్యూ లేకుండా దేవుడి కోసం అని చెప్పి డైరెక్ట్‌గా వెళ్ళిపోయి, మనం సరిగ్గా ఒక గంట కూర్చుంటేనే నసుగుతాం మనం. గంట చర్చిలో కూర్చుంటాం. అలాంటిది వాళ్ళకప్పుడు బైబిల్ లేదు. ఒక వాక్యం లేదు. ఒక పుస్తకం లేదు చదువుకోవటానికి. జస్ట్ ఆళ్ళు బిలీవ్డ్ ద ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్. అంతే. ఆళ్ళ ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ చెప్పిన మాటలు విన్న సెకండ్ జనరేషన్ వోళ్ళే టపటప అసలు పక్షులు రాలినట్టు రాలిపోతారనమాట దేవుని కోసం. ఆ పుస్తకం చదివితే మీరు. అలాంటి సాక్ష్యాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ చూసుకుంటే మనం అసలు దేవుడిలో ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయాలంటే, మనం ప్రేయర్ చేయాలంటే, అంటే అసలు రోజు ప్రేయర్ చేయని వాళ్ళ సంగతి అది వేరే. మనం రోజు ప్రేయర్ చేసుకొని పడుకోవాలి ఉన్నవాళ్ళైతే ఎలా ఉంటదంటే, మనకి తినేసాము అయిపోయింది. కాసేపు ఫోన్ చూస్తాం అయిపోయింది. ఇక నిద్ర వస్తుంది ప్రేయర్ చేసుకొని పడుకోవాలి అంటాము. ఆ ప్రేయర్‌లోనే నిద్రపోతాం చాలా సార్లు. నేను ఎవరెవరి గురించో చెప్పట్లా. నా జీవితంలో నేను కూడా చేసిన రోజులున్నాయి అట్లాగా. దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా. కానీ ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటా ఉంటేనే మనం తప్పిపోతున్నాం అని మనకి తెలిసినప్పుడే మనం దేవుళ్ళో ఉండగలుగుతాం. లేదు మనం అసలు ఆ వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది లేకపోతే అటు నుంచి అటే వెళ్ళిపోతాం మనం. ఇక్కడికి రాము. అది ఉండాలి. తప్పిపోవడం అనేది సహజం. నేను సిగ్గు లేకుండా చెప్తున్నా ఇప్పుడు కూడా దేవుడు ఇంత సాక్ష్యం చెప్పిన నేను కూడా తప్పిపోయిన రోజులున్నాయి. ఆ రోజుల గురించి చెప్తున్నాను నేను మీకు. తప్పిపోయిన రోజులున్నాయి. ఆ యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటా, టైం స్పెండ్ చేయకుండా, ప్రార్థనలో గలపకుండా. కుటుంబ ప్రార్థన అనగానే అందరూ తినేసేసిన తర్వాత పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది అన్నప్పుడు కూర్చొని నువ్వు ప్రేయర్ చేయమ్మా అని చెప్పి వాళ్ళిద్దరు ప్రేయర్ చేసి ఒక పాట ఉండదు, ఒక బైబిల్ మెడిటేషన్ ఏమి ఉండదు, వాక్యం తీసుకొని చెప్పడం, ప్రేయర్ అలా నలుగురం ప్రేయర్ చేసుకొని పడుకొని పోవటం నా జీవితంలో జరిగినవి చెప్పిన. అలా చేసినప్పుడు డిసెంబర్ 31 నైట్ నేను సాక్ష్యం ఇవ్వాలంటే సిగ్గుపడ్డా నేను. అదే చెప్పాను మిమ్మల్ని హెచ్చరించడానికి ఏదో చెప్పలా నేను ఇందాక చెప్పింది నా జీవితంలోంచి తీసి చెప్తున్నా నేను. అప్పుడు నా చెంప నేనే కొట్టుకొని అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను దేవుడు ఎలా పట్టుకున్నాడు, నేను అర్హత లేదు నాకు, అలాంటి వాడిని నన్ను దేవుడు పట్టుకున్నాడు, నా జీవితంలో అద్భుత ఆశ్చర్య క్రియలు చేశాడు, నా సాక్ష్యం నేను పోగొట్టుకుంటున్నాను. అది తెలుసుకొని నేను ఎంతో బాధపడి, ఇప్పుడు చెప్తుంటే నాకు కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి, ఎంతో బాధపడి దేవుడి దగ్గర మోకరించి, లేదు ఇంకొకసారి ఇలా చేయకూడదు ప్రభువా, సహజంగా తప్పిపోతూ ఉంటాను, గద్దించు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో ఉంచు నన్ను. అలా అనుకొని ఇప్పుడు దేవుళ్ళో మళ్ళీ వెళ్తుంటే అసలు ఈ సాక్ష్యం మామూలుగా అయితే వచ్చేవాడిని కాదు. ఈరోజు నేను ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను అన్న ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు సురేష్ అంటే, అన్న హైదరాబాద్ వచ్చాను, నాకు ఇంకో 4 డేస్లో ఫ్లైట్ వెళ్ళిపోతున్నావు యూఎస్, సర్దుకోవాలి అది ఇది అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాను అనమాట. లేదు సురేష్ నువ్వు రావాలి, చర్చికి రావాలి, సాక్ష్యం పంచుకోవాలంటే, కేవలం నా సాక్ష్యం పంచుకోవడం కోసమే నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, ఏమీ సర్దుకోలేదు, సామాన్లన్నీ అట్లానే ఉండిపోయినాయి, కానీ సాక్ష్యం పంచుకోవాలి, నేను చేసిన తప్పు మీరెవరూ చేయకూడదు అనే ఒకే ఒక్క ఆలోచనతో ప్రయాణం వచ్చాం. మా మూడో అబ్బాయికి ఒంట్లో వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. వాళ్ళు రాకపోయినా సాక్ష్యం పంచుకోవాలి కాబట్టే వచ్చాను నేను. సాక్ష్యం పంచుకొని నేను చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకూడదు, దేవుణ్ణి తెలుసుకొని ఆయనలో వెళ్తా తప్పిపోయి మళ్ళీ తిరిగి రావటం, ఇదంతా దేవుని ప్రేమ లేకపోతే జరగదు. దేవుని ప్రేమను గుర్తించాలి మనం దాంట్లో. తప్పిపోవటం సహజం. తప్పిపోయా అని చెప్పి నేను తప్పిపోయాను, ఇప్పుడు సంఘంలోకి వెళ్ళి నేను కూర్చొని ప్రార్థిస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. మన సొంత తెలివితేటలతో మనం ఏం చేస్తామంటే దేవుడికి దూరం అయిపోతాం. ఒక తప్పు జరగంగానే జరిగిపోయింది, ఇంకా అయిపోయింది, దేవుడికి నాకు సంబంధం లేదు, దేవుడు నన్ను పట్టించుకోడు, అలా వెళ్ళిపోతాం వెనక్కి. మనం కరెక్ట్గా బైబిల్ చదివితే ఇజ్రాయేలీయులు ఎన్నిసార్లు తప్పిపోయారు, దేవుడు ఎన్నిసార్లు దండించాడు, ఎన్నిసార్లు వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు తెలుసు మనకి. మనకన్నా ఘోరమైన తప్పులు చేశారు వాళ్ళు, అయినా దేవుడు వాళ్ళని వదలలేదు. మన దేవుడు మన ఎప్పుడు వదలడు. తప్పు చేస్తే మోకరించండి, ఒకవేళ మీలో ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటే మోకరించండి, ఇంకొకసారి చేయకుండా సహాయం చేయమని చెప్పి ప్రార్థించండి, కానీ ఆ పాతను వదలొద్దు. నేను చెప్పినట్లుగా నాలాగా సిగ్గుపడేవాళ్ళు, మొహమాట పడేవాళ్ళు చాలామంది ఉంటారు. బయటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోండి అని చెప్పలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు మీ జీవితం ద్వారా, రోజు మీ బిహేవియర్ ద్వారా, మీరు పనిచేసే దగ్గర మీ ప్రవర్తన ద్వారా,
మీ స్కూల్లో మీ ప్రవర్తన ద్వారా, మీ కాలేజీలో మీ ప్రవర్తన ద్వారా, మీ చుట్టాల దగ్గర మీ ప్రవర్తన ద్వారా, మీ ఫ్రెండ్స్ దగ్గర మీ ప్రవర్తన ద్వారా మార్పు తీసుకురాగలరు. ప్రార్థించుకోవడమే. నా జీవితం ద్వారా ఒక్కళ్ళు తెలుసుకున్న చాలు ప్రభు అని ప్రార్థించుకుంటే ఎవరో ఒకళ్ళు తెలుసుకుంటూనే ఉంటారు. మనకు తెలియకుండానే మన గురించి ఆలోచన చేసేవాళ్ళు, మన గురించి మన మన ద్వారా దేవుడిని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు తెలీదు. మనకు తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి దేవుడు మనకు తెలియనివాడు. మనకు తెలియాల్సిన అవసరం ఉంటే మనకు తెలుస్తుంది. కానీ మన ప్రవర్తన మాత్రం అలా ఉండకపోతే, నేను మొదట్లో చెప్పినట్టుగా గిరిపురం నుంచి ఎవరన్నా వెళ్తున్న హిందువులు, మొఘల్ రాజపురం నుంచి ఎవరన్నా హిందువులు వెళ్తున్నా, ఆ చుట్టుపక్కల ఉన్న జనాలను చూసినా, ఇలా చర్చ్ ఉంటుంది, చర్చ్ కింద 10 మంది కుర్రోళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళకొచ్చే అభిప్రాయం వేరు. మనలాగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ నుంచి, మనతో పరిచయం పెరిగిన తర్వాత మన జీవితాన్ని వాళ్ళు చూసి తెలుసుకునే దేవుడు వేరు. సో మన జీవితాలు ఎలా ఉండాలో మనమే ఆలోచించుకున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నకి, సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.